ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదండి. హైదరాబాద్ ప్రాంతంలో అద్భుతమైన ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. సువార్త, స్వస్థ, వీళ్ళ తైలాభిషేక ఆరాధనల ద్వారా అనేక మంది బలపరచబడుతున్నారు ప్రతి నెల. మరి ఈ నెల ప్రత్యేకంగా మే 9వ తారీఖు 2వ శుక్రవారం మరి నోట్ చేసుకోండి. 9వ తారీఖు మే 9వ తారీఖు ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో జరగబోతుంది. ఈ ఆరాధన అనేకమైన పరిస్థితుల్లో ఉన్న వారికి గొప్ప విడుదలను ఇవ్వడానికి, మరి భయంకరమైన రుగ్మతలు, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన మరి సమస్యల నుంచి ఆత్మీకంగా మనల్ని బలపరచడం కొరకు ప్రభు మనలందరినీ కూడా మరి ఈ ఆరాధనలో నడిపించనై ఉన్నారు. తప్పక పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మరి ఈ నెల మాత్రమే 2వ శనివారం లేదండి ఈ ఆరాధన. మరి 2వ శుక్రవారం అనగా ముందు రోజు 10వ తారీఖు ఉండవలసిన ఈ ఆరాధన 9వ తారీఖు షిఫ్ట్ చేయబడింది. దయచేసి గమనించండి. 2వ శుక్రవారం ఉదయం 9 గంటలకు మే 9వ తారీఖు మరి కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. మరి దైవ సేవకుడు మరి నేను ఆ ప్రాంతానికి రాబోతూ ఉన్నాం. తప్పక మరి హైదరాబాద్ ట్విన్ సిటీస్ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు ఎవరున్నా ఈ ఆరాధనలో పాల్గొనండి. గొప్ప స్వస్థత, విడుదలని మీ జీవితంలో పొందుకోండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానంతో పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా నడిపించునే ఉన్నారు. మరి మర్చిపోకండి, మే 9వ తారీఖు ఉదయం 9 గంటలకు 2వ శుక్రవారం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుడు అద్భుతకరమైన రీతిలో మనల్ని, మన కుటుంబాలను నడిపిస్తున్నారు. ఎంతో విశేషకరమైన తన మాటల ద్వారా మన బ్రతుకులను ఆయన మారుస్తూ ఉన్నారు. చాలా అద్భుతకరమైన రీతిలో మన జీవితాలను ప్రభు ఉంచడం మనం చూస్తూ ఉన్నాం కదండి. మరి ప్రతిరోజు కూడా మనం కృంగిపోతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు ప్రభువే మనల్ని అద్భుతకరంగా మరి లేవనెత్తి నడిపిస్తూ ఉన్నారు. మరి ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. యేసయ్య లేకపోతే మన జీవితాలు లేవండి. అందుకని ప్రభు మాటలు ప్రతిరోజు పట్టుకుంటే మన జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. అద్భుతకరమైన మాటలు కదండి. నీతి అను తన దక్షిణ హస్తముతో ప్రభు మనల్ని ఆదుకునే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ప్రభువే మనల్ని ఆదుకునే దేవుడై ఉన్నారు. మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. కృప చూపించే దేవుడై ఉన్నారు. ప్రతి విషయంలో ఎవరు మనకు తోడై లేకపోయినా, సహాయం చేయకపోయినా, ప్రతి ఆపదలో, ప్రతి పరిస్థితిలో మరి నాన్నవారే లేకున్నా మరి సందర్భాలు మన జీవితాల్లో ఎన్నో. కానీ ప్రభు మాత్రం తన నీతి అను దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకునే దేవుడై ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి, భయపడకండి, మరి విసుగు చెందకండి. పరిస్థితులను బట్టి చాలా భయంకరమైన పరిస్థితులలో మీరు చాలా కృంగిపోతున్నారు అనుకుంటా. కానీ ధైర్యంగా మరి ప్రభు అద్భుతకరమైన రీతిలో మాట్లాడుతుండగా ఈ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థించండి. అయ్యా, నీవు నన్ను ఆదుకుంటానని అయ్యా ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నావయ్యా. ఎంతో ధైర్యాన్ని నింపుతున్నావు. ఇదిగో నాకు ఈ పరిస్థితిలో నీ తోడు కావాలయ్యా, నీవే నన్ను ఆదుకో అయ్యా, నీవే తోడై ఉండయ్యా, సహాయం చేయమని అడిగినప్పుడు ప్రభు నిశ్చయముగా మరి ఆదుకునే దేవుడై ఉన్నారు. కృపగల దేవుడై ఉన్నారు. ఎన్ని భయంకరమైన పరిస్థితులు తుఫాను వలె నిన్ను చెదరగొట్టాలని చూసిన, నీ జీవితంలో చాలా భయంకరమైన అలజడులు తీసుకురావాలని చూసిన ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని ఆదుకునే దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండండి. యోబు తన జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు చూశాడు. కానీ ప్రభువే అన్ని పరిస్థితులలో యోబుని ఆదుకున్నాడు. యోబు తను ఎంతైతే కోల్పోయాడో అంతకంటే రెండింతల ఆశీర్వాదాలతో మరి ముందుకు కొనసాగగలిగాడు. ఎందుకంటే యోబు గారికి దేవుని నీతి అను దక్షిణ హస్తము
తోడై ఉంది. ఆయనే ఆదుకొని యోబు గారిని నడిపించినట్లుగా నిన్ను నీ కుటుంబాన్ని కూడా ప్రభు నడిపించినై ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి. ప్రభు ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. కృప కలుగును గాక. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఉదయకాల సమయంలో ప్రార్థించండి. ప్రభువే ప్రతి పరిస్థితి నుంచి తప్పించి గొప్ప చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువే ప్రతి పరిస్థితిలో ఆదుకోబోతున్నారు. ఆమేన్. పరిస్థితులను బట్టి దిగులు పడకు, భయపడకు, వేదన చెందకు, కృంగిపోకు. పరిస్థితుల్ని చూడకు, ప్రభుని చూడు. ఎందుకంటే నీ పరిస్థితులన్నిటిని తారుమారు చేసే దేవుడు ఆయన. ఆమేన్. నిన్ను నన్ను మరి ప్రతి పరిస్థితి నుంచి తప్పించి అద్భుతమైన రీతిలో అన్ని విషయాలు ఆదుకొని అద్భుతకరంగా నడిపించే దేవుడు ఆయన. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రతి పరిస్థితిని ఎత్తిపట్టి ప్రార్థించడం మొదలు పెడదాం. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రార్థిద్దామా? ప్రార్థన. గొప్ప తండ్రి, మహిమగల దేవుడవై ఉన్నావు. చక్కని మాటల ద్వారా ఉదయకాల సమయంలో మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రమయ్యా. నీతి అనే నీ దక్షిణ హస్తముతో అయ్యా మమ్మల్ని ఆదుకునే దేవుడవై ఉన్నావు. నీవు నీతి గల దేవుడవై ఉన్నావు. ఎన్ని పరిస్థితులు మా ముందర వచ్చిన, శత్రువులు మమ్మల్ని ఓడించాలని చూసిన, మాకు అన్యాయం చేయాలని చూసిన, అయా ప్రభా మా ప్రతివారు మా పైన లేచిన, ఎన్ని పరిస్థితులు మా ముందర ఉన్నా నీవు మాత్రం నీతి అనే దక్షిణ హస్తంతో మమ్మల్ని ఆదుకునే దేవుడవై ఉన్నావు. నీవు అన్యాయస్తుడు కాదయ్యా, నీతి కల దేవుడవై ఉన్నావు. నీ బిడ్డలైన వారిని సురక్షితంగా కాపాడే దేవుడవై ఉన్నావు. చక్కని నీ మాటల ద్వారా ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నందుకు స్తోత్రం. ఈ విశేషకరమైన మాటల ద్వారా ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. సహాయం చేయండి, అద్భుతం జరిగించండి. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన మా అందరికీ విజయం కలగ చేయమని వేడుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని ధ్యానిస్తున్న వారందరి జీవితంలో ప్రత్యేకింపబడిన ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. గొప్ప వారవుదురు గాక, ఉన్నతమైన స్థితిలో ఉందురు గాక, బ్లెస్ అవుదురు గాక. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో కృప కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే భయంకరమైన సమస్యల్లో ఉన్నారో విడిపించండి. కృపచేత నింపండి ప్రభా. ఎంతమంది అయితే అయా నూతనమైన కార్యాలను వారి జీవితంలో మొదలు పెడుతూ ఉన్నారో వారి జీవితంలో అద్భుతం జరుగును గాక. ప్రతి పనులలో మీరు తోడే ఉండండి. వెళ్తున్న మార్గంలో క్షేమం కలుగును గాక. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగ చేయండి. ఎంతమంది విధవరాలు, అనాథులు ఉన్నారో అయా జ్ఞాపకం చేసుకోండి. కృప కలుగును గాక. సకల సమృద్ధి చేత నింపండి. వారిని మీరే ఆదుకోమని వేడుకుంటున్నాం. అలాగే ఉదయకాల సమయంలో అయా వెళ్తున్న ప్రతి మార్గాల్లో మీరు తోడే ఉండండి. ప్రాముఖ్యంగా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయగల కృపను అయా మెండుగా కుమ్మరిస్తూ అందరిని ప్రత్యేకంగా బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నా మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉంటును గాక. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని పట్టి ప్రార్థిస్తున్న మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. అనేకులకు ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.